బ్రేకింగ్ న్యూస్ బాస్. యశస్వి జైస్వాల్ శ్రీలంక ప్లేయర్స్ మధ్య పెద్ద గొడవ జరిగింది. బూతులు తిట్టుకున్నారు, పైకి దూసుకెళ్లారు, ఒకరినొకరు తోసేసుకున్నారు. ఆన్ బాస్, ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ సెషన్లోనే జైస్వాల్ శ్రీలంక ప్లేయర్స్ మధ్య గొడవ జరిగింది. యాక్చువల్గా యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, హాఫ్ సెంచరీ సాధించేస్తాడు అనుకునే లోపే 45 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయింది. యాక్చువల్గా యశస్వి జైస్వాల్ని ఫెర్నాండో బౌల్డ్ చేయగానే ఈ గొడవ మొదలైంది. ఈ గొడవలో శ్రీలంక టీం మొత్తం ఒకవైపు ఉంటే యశస్వి జైస్వాల్ ఒక్కడే ఒకవైపు అయ్యాడు. ఫెర్నాండో జైస్వాల్ని బౌల్డ్ చేయగానే చాలా అగ్రెసివ్గా సంబరాలు చేసుకున్నాడు. అవుట్ అయ్యాక జైస్వాల్ పెవిలియన్కి వెళ్తున్న టైంలో ఫెర్నాండో బూతులు తిట్టాడు. దాంతో జైస్వాల్ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి ఫెర్నాండో వైపు దూసుకెళ్లిపోయాడు. వారిద్దరి మధ్య మాట పెరిగి ఒకరినొకరు తిట్టేసుకున్నారు. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గలేదు. అంతలో శ్రీలంక ప్లేయర్స్ అంతా కలిసి జైస్వాల్ని పక్కకు తీసుకెళ్లారు. దాంతో జైస్వాల్ అక్కడి నుండి వెళ్ళిపోవాలని ఓ 3-4 అడుగులు వేయగానే ఫెర్నాండో మళ్ళీ ఏదో అనడంతో జైస్వాల్ మళ్ళీ వెనక్కి వచ్చి లంక ప్లేయర్స్తో వాగ్వాదానికి దిగిపోయాడు. ఈ పిక్ చూడండి బాస్. ఈ పిక్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఫెర్నాండో జైస్వాల్ ఒకరినొకరు ఎలా తిట్టుకున్నారు. జైస్వాల్ని బౌల్డ్ చేసిన ఫెర్నాండో కొంచెం అతిగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏ బౌలర్ అయినా వికెట్ తీశాక తనకు నచ్చిన స్టైల్లో సెలబ్రేట్ చేసుకోవడం కామనే, అందులో తప్పే లేదు. బట్ బ్యాటర్ని ఉద్దేశించి బ్యాడ్ వర్డ్స్ వాడడమే తప్పు, పెద్ద తప్పు. ఆ తప్పే చేశాడు ఫెర్నాండో. దాంతో జైస్వాల్ తనపైకి దూసుకెళ్లిపోయాడు. ఈ పిక్ చూడండి బాస్. జైస్వాల్ ఫెర్నాండో మధ్య వాగ్వాదం జరుగుతున్న టైంలో శ్రీలంక ప్లేయర్ జైస్వాల్ని ఎలా చేత్తో తోసేస్తున్నాడు. మరి బాస్, వికెట్ తీశాక బౌలర్ బ్యాటర్ని తిట్టడం కరెక్టేనా? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.